Hi everyone. For today class we will discuss about the next behavioral patterns in design pattern is observer design pattern. మనం ఈరోజు అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంట్లో స్టార్టింగ్ విత్ దట్ ఇంటెంట్ టెంప్లెట్, మనం స్టార్టింగ్ ఇంటెంట్ చెప్పుకున్నట్లయితే ద మెయిన్ గోల్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ ఈస్ టు డెవలప్ ఏ one to many dependency between the objects so that the object change state, if there any change in the state, it will be notified or updated automatically. ఇంటే ఈ అబ్జర్వర్ అనేది ఏం చేస్తుందంటే, ఈ అబ్జర్వర్లో సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్. వీ హ్యావ్ అన్ అబ్జర్వర్స్. దీస్ ఆర్ ద అబ్జర్వర్స్. ఓకే, 3 అబ్జర్వర్స్ ఉంటారు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. 3 అబ్జర్వర్స్ ఉంటారు. వీ కెన్ కాల్ దీస్ పర్సన్స్ యాజ్ అబ్జర్వర్స్. ఈ పర్సన్స్ని మనం అబ్జర్వర్స్ అంటాం. ఈ సబ్జెక్ట్కి ఈ అబ్జర్వర్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే 1 to many రిలేషన్షిప్. ఓకే, దిస్ రిలేషన్షిప్ ఆర్ దిస్ డిపెండెన్సీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 1 to many రిలేషన్షిప్. ఓకేనా. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ సబ్జెక్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే, ఈ సబ్జెక్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే దట్ చేంజెస్ విల్ బీ నోటిఫైడ్ ఆటోమేటికలీ టు ద అబ్జర్వర్స్. ఓకేనా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఈజ్ 1 to many డిపెండెన్సీ, అండ్ ఇఫ్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద సబ్జెక్ట్ ఆర్ ద ఆబ్జెక్ట్, దట్ స్టేట్ చేంజ్ విల్ బీ సెండ్ ఆటోమేటికలీ ఆర్ నోటిఫైడ్ ఆటోమేటికలీ టు ద అబ్జర్వర్. ఓకేనా. వెన్ వీ కన్సిడర్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కన్సిడర్ ఏ వన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్. మీరు ఫ్లిప్కార్ట్ అనే షాపింగ్ సైట్ అనేది తీసుకున్నట్లయితే, ఫ్లిప్కార్ట్లో మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో వీ నీడ్ టు పర్చేస్ సమ్ మొబైల్. ఒక మొబైల్ని నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్ని పర్చేస్ చేయాలి. దీస్ మొబైల్ ఇన్ ద ఫ్లిప్కార్ట్ షాపింగ్ సైట్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ సబ్జెక్ట్. దీన్ని సబ్జెక్ట్ అంటారు. ఓకే, ఈ మొబైల్ని పర్చేస్ చేయాల్సింది పర్సన్ 1 రామ్ అనే పర్సన్ పర్చేస్ చేయాలనుకుంటున్నాడు. సెకండ్ పర్సన్ లక్ష్మణ్, ఈ పర్సన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ శివ. ఈ 3 పర్సన్స్ అనేవాళ్ళు ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. కానీ పర్చేస్ చేసడానికి ఈ మొబైల్ అనేది మనకి ప్రస్తుతం నాట్ అవైలబుల్. దిస్ మొబైల్ ఈస్ నాట్ అవైలబుల్ అట్ ప్రెజెంట్. ఓకేనా. అప్పుడు ఏం చేస్తామంటే ఫ్లిప్కార్ట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. నాట్ అవైలబుల్ ఉన్నప్పుడు వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఇన్ ఫ్లిప్కార్ట్ దట్ ఈస్ నోటిఫై మీ. మనకి ఒక నోటిఫై మీ అనేది ఒక బటన్ మెన్షన్ చేసి అక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నోటిఫై మీ ఇచ్చేసినప్పుడు వన్స్ దట్ మొబైల్ ఈస్ అవైలబుల్, వెన్ ఎవర్ దట్ మొబైల్ ఈస్ అవైలబుల్ వీ విల్ గెట్ ఏ నోటిఫికేషన్ టు ద ఈమెయిల్. మనకి ఆ మొబైల్ అనేది అవైలబుల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా. వీళ్ళు రిక్వెస్ట్ ఫస్ట్ టైం సెండ్ చేసి ఆ మొబైల్ని పర్చేస్ చేయాలని ట్రై చేస్తారు, కానీ నాట్ అవైలబుల్. దెన్ దే విల్ రిజిస్టర్ నోటిఫై మీని రిజిస్టర్ చేసిన తర్వాత వెన్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ it will get automatically or it will notify automatically to the observers. ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది అబ్జర్వర్స్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్సో నోన్ యాజ్ డిపెండెన్స్ ఆర్ పబ్లిష్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇక్కడ డిపెండెన్సీ రిలేషన్షిప్ ఉంటుందంటే సబ్జెక్ట్కి అబ్జర్వర్కి దెర్ ఆర్ డిపెండెంట్. అంటే సబ్జెక్ట్ అనేది లేనప్పుడు నెక్స్ట్ ఈ పర్చేసెస్ అనేవి కూడా ఉండరు. అందువల్ల దెర్ ఆర్ డిపెండెంట్. సో వీ కెన్ కాల్ దిస్ డిపెండెంట్ అండ్ పబ్లిష్ సబ్స్క్రైబ్. వీ కెన్ కాల్ దిస్ అబ్జర్వర్ ప్యాటర్న్ యాజ్ పబ్లిష్ ఆర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ థింగ్ ఈస్ వీ కెన్ కన్సిడర్ విత్ అన్ మోటివేషన్ పార్ట్ విత్ ఎగ్జాంపుల్. మోటివేషన్లో మనం ఒక ఎగ్జాంపుల్ అనేది కన్సిడర్ చేస్తాము. హియర్ వీఆర్ టేకింగ్ యాజ్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే
ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపులే తీసుకోండి. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. ఓకేనా, మనం టీవీ అనేది మెన్షన్ చేసుకున్నాం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో. సో దట్ టీవీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ సబ్జెక్ట్. హియర్ ఇక్కడ కూడా A ఈక్వల్ టు 50%, B ఈక్వల్ టు 30%, C ఈక్వల్ టు 20% అనే డేటా అనేది మనం పుల్ చేసుకోవాల్సి ఉంటుంది. పుల్ చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ వన్ అబ్జర్వర్, దిస్ ఈజ్ కాల్డ్ అబ్జర్వర్స్. దిస్ ఈజ్ ఫస్ట్ అబ్జర్వర్, దిస్ ఈజ్ సెకండ్ అబ్జర్వర్, దిట్ ఈస్ థర్డ్ అబ్జర్వర్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. 3 అబ్జర్వర్స్ వీ హ్యావ్. ఓకే, ఫస్ట్ టైము ఇక్కడగా ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు వీ డోంట్ హ్యావ్ అవైలబిలిటీ ఆఫ్ డేటా. ఈ అబ్జర్వర్స్ కావాల్సిన డేటా అనేది సబ్జెక్ట్ అనేది ఫస్ట్ టైంలో ఇవ్వలేకపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ ఏ అప్డేట్ అవైలబుల్, వన్స్ అప్డేట్ అవైలబుల్ ఇన్ సబ్జెక్ట్ ఇట్ విల్ గెట్ ఏ నోటిఫికేషన్. చూడండి, ఫస్ట్ స్టెప్లో ఏంటంటే నోటిఫై చేస్తుంది డేటాని, డేటా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్లో రిక్వెస్ట్ చేస్తుంది, ఇది ఈజ్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో రిక్వెస్ట్ చేసి మోడిఫికేషన్స్ కావాలని చెప్పి ఫస్ట్ స్టెప్లో ఫార్వర్డ్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో చేసినప్పుడు దాని దగ్గర డేటా, సబ్జెక్ట్ దగ్గర వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా అవైలబుల్ టు గివ్ టు ద అబ్జర్వర్స్. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తుంటే వన్స్ ద డేటా ఈస్ అవైలబుల్ యూ విల్ గెట్ ఏ నోటిఫికేషన్. సెకండ్ స్టెప్లో నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా సబ్జెక్ట్ విల్ సెండ్ టు ద అబ్జర్వర్స్. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఎగ్జాంపుల్ పార్ట్ ఆఫ్ ది అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ applicability. Whenever this observer design pattern is used in 2 aspects, that is whenever there is a dependent on each other, dependency ఎక్కడైతే కేసెస్లో ఉంటుందో ఆ కేసెస్లో we can use this observer design pattern, and also to change one object and how that objects need to be changed. In that cases also we need to use this design pattern. Okay, next we will discuss about a structure of the design pattern. నెక్స్ట్ మనం స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే స్ట్రక్చర్లో మీకు ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్లో మెయిన్గా ఇంపార్టెంట్ అబ్జర్వర్స్, నెక్స్ట్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ అన్ అబ్జర్వర్ అండ్ దిస్ ఈజ్ అన్ సబ్జెక్ట్. ఓకేనా, మెయిన్గా రెండే ఉంటాయి. సబ్జెక్ట్ అనేది మన ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయితే మనం డేటా కావాల్సి ఉంటుందో అది సబ్జెక్టు. అబ్జర్వర్ మనకి ఎవరికి ప్రోడక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళు అబ్జర్వర్స్. ఓకే, చైల్డ్ క్లాస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కాంక్రీట్ సబ్జెక్ట్, అండ్ చైల్డ్ క్లాస్ ఇన్ అబ్జర్వర్ కాల్ కాంక్రీట్ అబ్జర్వర్. సబ్జెక్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆపరేషన్. సబ్జెక్ట్ని మనం అటాచ్ చేయొచ్చు, అంటే మనం ప్రోడక్ట్స్ని అటాచ్ చేయొచ్చు, అలాగే డిటాచ్ చేయొచ్చు, అండ్ దట్ ప్రోడక్ట్ యొక్క నోటిఫికేషన్ వి విల్ సెండ్. సో వీఆర్ యూజింగ్ 3 methods. Similarly, observer will get the update from the subject. So we can use update method in observer. ఓకే, సబ్జెక్ట్ అనేది అప్డేట్ అనేది పాస్ చేసినప్పుడు ఈ అప్డేట్ని రిక్వెస్ట్ చేసుకునేది అబ్జర్వర్లో ఉన్న అప్డేట్ మెథడ్. దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ది అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. సో దట్ ద నెక్స్ట్ by using the structure part of the అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ వీ కెన్ పుల్ ద పార్టిసిపెంట్స్ ఏమవుతారు ఇక్కడ సబ్జెక్ట్, నెక్స్ట్ అబ్జర్వర్, కాంక్రీట్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ కాంక్రీట్ అబ్జర్వర్. సబ్జెక్ట్ అబ్జర్వర్, కాంక్రీట్ సబ్జెక్ట్, కాంక్రీట్ అబ్జర్వర్. సేమ్ ఇక్కడ లోపలైతే ఏది మెన్షన్ చేస్తామో అవే మెథడ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సబ్జెక్ట్ విల్ ఇన్ అబ్జర్వర్ యూజ్ టు అటాచ్ ద ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో డిటాచ్ ద ప్రోడక్ట్స్ అండ్ విల్ ఆల్సో సెండ్ ద నోటిఫికేషన్. అలాగా ఇక్కడ పార్టిసిపెంట్స్లో మీరు రాయొచ్చు. నెక్స్ట్ ద కొలాబరేషన్ పార్ట్. కొలాబరేషన్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్లో ఏదైతే మెన్షన్ చేస్తామో వాటి మధ్య కమ్యూనికేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ పార్ట్. ఓకేనా, దిస్ ఈజ్ ద అబ్జర్వర్ 1 ఇతను అబ్జర్వర్ 2. ఓకేనా, ఫస్ట్ స్టెప్లో సబ్జెక్ట్ అనేది అబ్జర్వర్ అనేది రిక్వెస్ట్ పంపిస్తాడు ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇచ్చినప్పుడు వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్ అవైలబుల్ దెన్ ఇట్ విల్ గెట్ అన్ అప్డేట్. సెకండ్ స్టెప్లో అప్డేట్ అనేది అబ్జర్వర్కి సెండ్ చేస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా అప్డేట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకేనా,
This is the communication between the subject as well as observer. Next, consequences means advantages and disadvantages of this observer pattern. The main benefit of this observer pattern is abstract coupling between the subject and observer. Subject ki observer ki relationship coupling ఖచ్చితంగా ఉండాలి. In order to they will communicate. And it supports broadcast communication. It supports broadcast communication. సబ్జెక్ట్ తీసుకున్నారు కదా, 1 to many రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఈ సబ్జెక్ట్ అనేది అట్ ఏ టైము డిఫరెంట్ అబ్జర్వర్కి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు సింగిల్ టైం. మీరు ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్లో వన్స్ దట్ మొబైల్ ఈస్ అవైలబుల్, మొబైల్ ఎప్పుడైతే అవైలబుల్ అవుతుందో ఇమ్మీడియట్గా దీస్ ఆల్ అబ్జర్వర్స్ విల్ గెట్ ఎ నోటిఫికేషన్ అట్ ఎ టైం. So we can support it broadcast communication. These are the two advantages, and the last disadvantage is unexpected updates. The main disadvantage in observer pattern is unexpected updates. అంటే ఏంటంటే ఈ అప్డేట్లో మొబైల్ అనేది అవైలబుల్ ఉంది, కానీ బ్రాడ్కాస్ట్ కూడా మెసేజ్ అబ్జర్వర్స్ వెళ్ళిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైము ఈ పర్సన్ అనేది ఫస్ట్ టైంలో మొబైల్ చూసినప్పుడు 5000 ఉంది, కానీ నెక్స్ట్ టైం సెకండ్ టైము నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా 6000కి మనీ అనేది మొబైల్ రేట్ అనేది చేంజ్ అయిపోయింది. సో దేర్ ఈస్ అ డిసడ్వాంటేజ్. అన్ఎక్స్పెక్టెడ్గా అప్డేట్ అనేది రావడం వల్ల వాడి దగ్గర మనీ లేకపోయి ఉండొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఈస్ ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది డెవలప్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే సబ్జెక్ట్ని అబ్జర్వర్ని మ్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. సబ్జెక్ట్ అబ్జర్వరు దేనికైతే సబ్జెక్ట్ని అంటే ఏ మొబైల్ కావాలనుకున్నా దానికి సంబంధించిన నోటిఫికేషన్సే పంపించాలి, అలా కాకుండా వేరే నోటిఫికేషన్స్ పంపించుకోవద్దు. నెక్స్ట్, అబ్జర్వింగ్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్. ఒక పర్సను డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఒక పర్సన్ మొబైల్ చూస్ చేసుకోవచ్చు, టీవీ పర్చేస్ చేయొచ్చు, ఓకేనా. దే కెన్ సెలెక్ట్ ఎనీ ప్రోడక్ట్స్. ఆ కేసెస్లో కూడా మనం నోటిఫికేషన్స్ అనేది ఒక ప్రోడక్ట్కే కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా వీ కెన్ సెండ్. నెక్స్ట్, హూ ట్రిగర్స్ ద అప్డేట్ అనేది ఇమీడియట్గా కన్సిడర్ చేయాలి, ఇమీడియట్గా పంపించాలి. వన్స్ చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా ద అబ్జర్వర్ నీడ్ టు గెట్ ఎ నోటిఫికేషన్. నెక్స్ట్, డాంగ్లింగ్ రిఫరెన్సెస్ టు డిలీటెడ్ సబ్జెక్ట్. వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈజ్ డిలీటెడ్, మనకి సబ్జెక్ట్ అని డిలీట్ అయినప్పుడు ఆ డిలీటెడ్ నోటిఫికేషన్ కూడా వీ నీడ్ టు సెండ్ ద అబ్జర్వర్స్. మేకింగ్ షూర్ అబ్జెక్ట్ స్టేట్ ఇట్స్ సెల్ఫ్ కన్సిస్టెంట్ బిఫోర్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ సెండ్ చేసే ముందు ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉందా లేదా డిలీట్ అయిందా చెక్ చేసుకొని ఉంచుంటుంది. నెక్స్ట్, అవాయిడింగ్ అబ్జర్వర్ స్పెసిఫిక్ అప్డేట్ ప్రోటోకాల్స్. ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ద అబ్జర్వర్ విల్ గెట్ ఎ నోటిఫికేషన్. స్పెసిఫైయింగ్ మోడిఫికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లిసిట్లీ. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి కస్టమర్ అనేది ఏ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మోడిఫికేషన్స్ మాత్రమే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సిమాంటిక్స్. ఈ అన్ని కేసెస్లో మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వీ నీడ్ టు డెవలప్ ద అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ థింగ్, కంబైనింగ్ ద సబ్జెక్ట్ అండ్ అబ్జర్వర్ క్లాస్. సబ్జెక్ట్ని అబ్జర్వర్ని కంబైన్ చేసుకొని వీ నీడ్ టు డెవలప్ ద డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్, నోన్ యూజెస్. మనం ఈ అబ్జర్వర్ అనే డిజైన్ ప్యాటర్న్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే స్మాల్ టాక్, ఎంబీసీ, ఆర్కిటెక్చర్. స్టార్టింగ్లో యూనిట్ 1లో మీకు ఎంబీసీ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఆ కేసెస్లో ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూస్, ET++, ఆండ్రాయిడ్ టూల్ కిట్, యూనిట్రా. ఇవన్నీ ఏంటంటే టూల్ కిట్స్ అనమాట. మనకి MS వర్డ్, MS పవర్ పాయింట్ ఎలా మీకు డిజైన్ ప్యాటర్న్ని ఏదైనా డాక్యుమెంటింగ్ అని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుందో సిమిలర్గానే దీస్ టూల్ కిట్స్, ఇంటర్వ్యూస్, ET++, టూల్ కిట్స్, యూనిట్ అనేది యూ నీడ్ టు డెవలప్ దట్ డిజైన్ ప్యాటర్న్స్. సో ఆ కేసెస్లో ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. లాస్ట్ థింగ్ ఈస్ రిలేటెడ్ ప్యాటర్న్స్. దీస్ అబ్జర్వర్ ఈస్ రిలేటెడ్ టు మీడియేటర్ యాజ్ వెల్ యాజ్ సింగిల్టన్. ఎందుకంటే మీడియేటర్లో మనకి ఎన్క్యాప్సులేటింగ్ టెక్నిక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అలాగే ఇట్ విల్ కోరిలేటెడ్ ద ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ కూడా అబ్జర్వర్లో కూడా రిలేషన్షిప్ ఉంటుంది. దేర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వర్. సో
దిస్ మీడియేటెడ్ ప్యాటర్న్ ఈస్ రిలేటెడ్ టు అబ్జర్వర్. నెక్స్ట్ సింగిల్టోన్ ప్యాటర్న్లో కూడా యూనిక్ అండ్ గ్లోబల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే యూనిక్గా ఉండేది సబ్జెక్ట్. సో ది సబ్జెక్ట్ ఈస్ రిలేటెడ్ టు అబ్జర్వర్స్ కాబట్టి దిస్ ఈస్ యూనిక్, ఇది ఒకటే సింగిల్గా ఉంటుంది. దిస్ ఈస్ ద యూనిక్, సబ్జెక్ట్ ఈస్ యూనిక్, సింగిల్ వన్. సో దిస్ సింగిల్ టోన్ ప్యాటర్న్ ఈస్ రిలేటెడ్ టు అబ్జర్వర్ ప్యాటర్న్. దిస్ ఈస్ ద ఓవరాల్ పార్ట్ ఆఫ్ ది అబ్జర్వర్ ప్యాటర్న్. మీరు అబ్జర్వర్ ప్యాటర్న్ ఓవరాల్గా కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ ద మెయిన్ గోల్ ఏంటంటే మెయిన్గా మనకి 2 పాయింట్స్. సబ్జెక్ట్ అనే అతను ఉంటారు, నెక్స్ట్ అబ్జర్వర్స్ ఉంటారు. సబ్జెక్ట్ అనేది ఒకటే ఉంటుంది, నెక్స్ట్ అబ్జర్వర్స్ ఇట్ మే బీ డిఫరెంట్. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వర్ ఈస్ ఎలాంటి రిలేషన్షిప్? 1 to many రిలేషన్షిప్ ఉంటుంది. 1 to many రిలేషన్షిప్ ఉంటుంది. సో దట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజెస్ ఇన్ ద సబ్జెక్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఆటోమేటిక్గా దట్ నోటిఫికేషన్ విల్ బీ సెండ్ టు ద అబ్జర్వర్స్. అది మెయిన్ ఇంటెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ షాపింగ్ మాల్ తీసుకున్నాము. ఆ షాపింగ్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ని ఒక 3 persons లేదా 4 persons అట్ ఏ టైం పర్చేస్ చేయాలన్నప్పుడు అది అవైలబుల్ లేనప్పుడు దే విల్ నోటిఫై, ఒక మెయిల్ ఐడి ఇచ్చేసి నోటిఫై మీ అని చెప్పేసి వాళ్ళు ఒక అప్డేట్ అనేది అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేసినప్పుడు వెన్ ఎవర్ దట్ మొబైల్ ఈస్ అవైలబుల్ ద అబ్జర్వర్స్ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆటోమేటికల్లీ. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్సో నోన్ యాజ్ డిపెండెన్స్ పబ్లిష్ ఆర్ సబ్స్క్రైబ్. మోటివేషన్ పార్ట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సబ్జెక్టు అబ్జర్వర్స్ ఉంటారు. ఈ ఎగ్జాంపుల్లో మీరు ఫ్లిప్కార్ట్ షాపింగ్ సైట్ ఎగ్జాంపుల్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఈస్ అప్లికబిలిటీ. ఎక్కడెక్కడ కేసెస్లో యూస్ చేస్తామంటే డిపెండెన్సీ ఉన్నప్పుడు. నెక్స్ట్ స్ట్రక్చర్లో మెయిన్ సబ్జెక్ట్ అబ్జర్వర్స్ ఉంటారు. చైల్డ్ క్లాస్లో కాన్క్రీట్ సబ్జెక్ట్ కాన్క్రీట్ అబ్జర్వర్. నెక్స్ట్ పార్టిసిపెంట్, సబ్జెక్ట్ని బేస్ చేసుకుని పార్టిసిపెంట్స్. కొలాబరేషన్ ఈజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వర్స్. మెయిన్గా మీరు మైండ్లో ఉంచాల్సింది ఇక్కడ అబ్జర్వర్ ప్యాటర్న్లో సబ్జెక్ట్ అనేది ఉంటారు, నెక్స్ట్ అబ్జర్వర్స్ ఉంటారు. ఓకేనా. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ది అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్. లాస్ట్ థింగ్ ఈస్ రిలేటెడ్ ప్యాటర్న్స్. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ నౌ. Take care all. Thank you for watching my video.